వెల్కమ్ టు విజన్ 5 టీవీ. డార్లింగ్ ప్రభాస్ కల్కి సినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఈ చిత్రం 50 రోజులు విజయవంతంగా రన్ అవడంతో నాగ అశ్విన్ జనరల్ ఆడియన్స్తో కలిసి సినిమాను చూశారు. ఈ 50 రోజుల్లో దాదాపుగా ఈ చిత్రం 1200 కోట్లను కొల్లగొట్టిందని సమాచారం. 1000 కోట్ల మార్కును దాటిన తర్వాత బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేసిన మాటలు బాగానే వైరల్ అవుతున్నాయి. ప్రభాస్కు ఇలా 1000 కోట్లు కొల్లగొట్టడం కొత్తేమీ కాదు, అతనికి అలవాటు అయ్యింది. కానీ ఇలా 1000 కోట్లు రావడం అనేది నా కెరియర్లోనే మొదటిసారి అని అమితాబ్ అన్నాడు. అమితాబ్ ప్రభాస్ ఇద్దరూ ఈ సినిమాను మోసారు, ఇందులో సందేహమే లేదు. ఇలా అని ఈ సక్సెస్ క్రెడిట్స్లో కేవలం బిగ్ బికి మాత్రం ఇస్తే కరెక్ట్ కాదు. బాలీవుడ్ జనాలు మాత్రం ఈ సక్సెస్ క్రెడిట్ మొత్తానికి అమితాబ్ ఖాతాలో వేయాలని ప్రయత్నిస్తుండగా కనిపిస్తుంది. తాజాగా ఓ బాలీవుడ్ నటుడు ప్రభాస్ కల్కి సినిమా మీద కౌంటర్ చేశాడు. మన డార్లింగ్ తక్కువ చేసి మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. కల్కి చూశానని ఏమంతగా నచ్చలేదని, మ్యాడ్ మ్యాక్స్ రేంజ్లో తీయొచ్చని, కానీ దర్శకుడు హీరో ఫెయిల్ అయ్యారని అన్నాడు. పైగా ప్రభాస్ గురించి మాట్లాడుతూ జోకర్లా కనిపించాడంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ మాటలు నెట్టింట్లో బాగానే ట్రెండ్ అవుతున్నాయి. ఇలా ఇప్పుడు ఎవరో ఒకరు ఎక్కడో చోట ప్రభాస్ మీద ఏడుస్తూనే ఉంటారని డార్లింగ్స్ అభిమానులు కౌంటర్లు వేస్తున్నారు. నిరుపమ ఎన్ని కేకులు కట్ చేశాడో ప్రభాస్ మీద ఇలా కొందరు విమర్శలు చేస్తూనే ఉన్నారు. కానీ ప్రభాస్ మాత్రం వీటన్నిటినీ అతీతుడు. ఇలాంటివి అస్సలు పట్టించుకోడు. తన పని తాను ఏదో చేసుకుంటూ వెళ్తాడు. శనివారం నాడు ప్రభాస్ తన కొత్త సినిమాను ప్రారంభించాడు. హాను రాఘవుడితో ప్రభాస్ సినిమా పూజ కార్యక్రమం ఘనంగా జరిగిన సంగతి అందరికీ తెలిసింది. ప్రభాస్ సరసన సోషల్ మీడియా ఇమాన్వి జెండగా నటిస్తుంది.